ఇప్పుడు ఎవరైతే అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసిరో ఈయనకి ఇచ్చిన తర్వాత చాలా మంది అలిగినట్టు కదా. వాళ్ళు కూడా ఏం లేదు అట్లెందుకు ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చినారు కదా అందరు అందరు వచ్చినారు కదా. కొంచెం నిరుత్సాహపడడం అనేది సహజం కదండి. ఇప్పుడు ఎవరైనా నిరుత్సాహపడతారు, నిరుత్సాహపడటం సహజం, అది కామనే కదా. అందరు ఆశిస్తారు, చాలా మంది ఆశించారు, ఆశించినా కూడా ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఫర్ బీజేపీ పార్టీ. ఇప్పుడు దాదాపు ఈటల రాజేందర్ పేరు ఖరారైంది, రాత్రి ఆయన పేరు కొట్టేసిరు. ఎవరి పేరు ఎప్పుడు ఖరారు కాదు బీజేపీ పార్టీలో. అధిష్టానము సరైన సమయం చూసి సరైన వ్యక్తికి వేస్తారు. అందరు ఈటల రాజేందర్ గారు ఆశించినారు, వేరే వాళ్ళు ఆశించినారు, వేరే ఎంపీ కూడా ఆశించినారు కానీ అధికార అధిష్టానం ఈయనకు అవకాశం ఇచ్చింది, ఈయనపై పూర్తి విశ్వాసం నమ్మకంతో అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుల ఒపీనియన్ తీసుకుని మీ హైకమాండ్ రామచంద్రరావు గారికి అవకాశం డెఫినెట్ గా ఇప్పుడు ఒపీనియన్ తీసుకుంటారు కదా, సీనియర్ నాయకులు ఒపీనియన్ తీసుకుంటారు కదా. ఒపీనియన్ తీసుకున్నా కూడా వాళ్ళ ఒపీనియన్ అని కాదు, వాళ్ళు ఎవరైతే క్యాపబుల్ ఉన్నారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళకి. దాన్ని మీడియా పెద్ద సీన్ చేస్తుంది కానీ మేము అంత ఆలోచించి మీరు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఎందుకుంటదండి, మా పార్టీ అంతర్గత విషయాలలో పొత్తు పెట్టుకుంటారంట కదా బీఆర్ఎస్. అది దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. పొత్తు పెట్టుకోమా అనేది మాకు తెలియదు కదా, ఎవరికి తెలియదు. రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మారితే తెలియదు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది మా దగ్గర, అవసరమే లేదు మాకు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల వాళ్ళు ఎంత అండి, బీఆర్ఎస్ ఎంత, ఏం సంగతి, అవసరమే లేదు మాకేం. వాళ్ళు చెప్పే పనే లేదు. వాళ్ళ ఇల్లే చక్కగా లేదు. వాళ్ళ ఇంట్లో కవిత, కేటీ రామారావు కొట్లాట చూసుకోండి, హరీష్ రావు కొట్లాట చూసుకోండి, అది పార్టీ ఉంటుందా మరి పీక్తుందా కూడా తెలియదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలు అయ్యేటట్టుంది, 2 అవుతుందో 3 అవుతుందో 4 అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చక్కగా దిగుతారు, మా దగ్గర వచ్చే అంత సీన్ లేదు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ పార్టీ వాళ్ళేంది వచ్చేది.